పెట్టేయచ్చు. ఇంక ఈ ఐసోలేషన్ సెల్ అనేది సినిమా క్లైమాక్స్ లాంటిదే. ఇప్పుడు ఈ జైల్ ఇన్ఫ్రా మీకు కొంచెం అర్థమైంది కాబట్టి లోపల ఉండే ప్రిజనర్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీకు అర్థం అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు అనుకుందాం. 80 మందితో కలిపి లోపల వేస్తారు. ఫస్ట్ 8 బిల్డింగ్స్ ఉంటాయి అన్నాను కదా. ఒక్కొక్క బిల్డింగ్ లో ఇటు సైడ్ కొన్ని రూమ్స్, అటు సైడ్ కొన్ని రూమ్స్ ఉంటాయి. ప్రతి రూమ్ లో 80 మంది ఉంటారు. రూమ్ కు టాయిలెట్ ఉంటుంది. పడుకోవడానికి కొంచెం బంకర్స్ లా ఉంటాయి. పరుపు, దిండు, దుప్పట్లు ఇలాంటివి ఇవ్వరు. ఒక చిన్న వైట్ క్లాత్ ఇస్తారు, బేర్ మినిమం. అండ్ వాళ్ళు ఏవైతే బట్టలు వేస్తారో సింపుల్ వైట్ టీ షర్ట్, వైట్ షార్ట్స్, చెప్పులు, అంతకుమించి ఏ ఉండదు. అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏదైతే తింటారో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇదంతా ఒకటే. జ్యూస్ మారుతుంటది ఎవ్రీ సింగిల్ డే. ఆ జ్యూస్ కూడా కంప్లీట్లీ షుగర్ వేసి ఉంటది. వాళ్ళు బ్రతకడానికి ఏదైతే వీలుగా ఉంటుందో అది మాత్రం ఇస్తారు. అండ్ అదర్ సింపుల్ థింగ్ ఏంటంటే కావాలనే వీళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవ్వరు. అది చికెన్, మటన్ ఇలాంటివి ఏవి ఇవ్వరు. వాళ్ళకి చెప్తున్నాను కదా, మళ్ళీ వేరుగా బ్రతకడానికి ఏం కావాలో అవి మాత్రం ఉంటాయి. ఇదంతా కాకుండా ఆ రూమ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి రావడానికి రోజుకి ఒక్కసారి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండదు. వారానికి ఒకసారి 1 గంట బయటికి తీసుకొచ్చి బేసిక్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ చేయాలి. ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ లోపల ప్రతి బ్లాక్ కి ఒక జైలర్ ఉంటాడు కదా, వెంటనే తీసుకెళ్లి ఒక ఐసోలేషన్ సెల్ లో పెట్టేయచ్చు. ఇంక ఈ ఐసోలేషన్ సెల్ అనేది సినిమా క్లైమాక్స్ లాంటిదే. ఒక్కోసారి 15 రోజులు 30 రోజులు అందులో పెడతారు. బయట లైట్ లోపల రాదు. తాగడానికి అదే వాటర్, బాత్రూమ్ అదే వాటర్. ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే తాగడానికి వాటర్ ఉంటుంది. మొత్తం చీకటి ఉంటుంది. బయట అతను లైట్ వేస్తే తప్పితే లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలా ఒక 15 రోజులు 30 రోజులు ఉంచుతారు. ఇలా ఎందుకండి అని జైలర్ అడిగితే అని చెప్పిన సమాధానం ఒకటే, ఇక్కడ లోపల నార్మల్ పీపుల్ కాదు కదా ఉన్నది. ఇలాంటి ప్లేస్ లో ఏ వ్యక్తి అయినా బ్రేక్ అవుతాడు.